సముద్రాన్ని ఆనుకునే పోతాం మనం అంతా. ఎందుకంటే ఫుల్గా వర్షం కొట్టి వాడేసింది. ఇది ఏరియాను కూడా సరిగ్గా ఐడియా లేదు. అటు సముద్రమే ఇటు సముద్రమే మధ్యలో ఉంటుంది. సో లైసెన్స్ మీద కూడా చలాన్స్ పడతాయి గైస్. సో ఇదైతే హోమ్ స్టే. సో హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలపురా. అండ్ ఈరోజు అయితే మన సెకండ్ డే ఇన్ అలపురా. ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే అలిపి నుంచి అయితే టోటల్గా వర్కాలకు అయితే మూవ్ అయిపోతున్నాము. సో ఈరోజు అయితే వెదర్ కొంచెం నార్మల్గా సేమ్స్ నార్మల్. సో ఈరోజు అయితే ఎట్లయినా మోటో బ్లాగింగ్ అయితే చేస్తాం. దట్టు రోడ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందని అయితే మన ఆరిఫ్ ఇన్ ద సెన్స్ ఈ హోటల్ ఓనర్ అయితే చెప్పారు. అండ్ నేను స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి అలపి బీచ్ దగ్గరలోనే ఉంది. అండ్ ఇదైతే మాకు పర్ డే వచ్చేసి 800 రూపీస్ సంథింగ్ కాస్ట్ అయితే పడింది. బ్రదర్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అండ్ ఐ విల్ మేక్ యూ ఇంట్రడ్యూస్ టు హిమ్. సో లెట్స్ హెడ్ డౌన్ స్టేర్స్. సో మేము మొన్న వచ్చినప్పుడు ఇగోండి ఇందులో అయితే స్టే చేయడం అయితే జరిగింది. సో ఇదైతే హోమ్ స్టే. సో మొత్తం బాగా రిసీవ్ చేసుకుని మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్కి ఆయన మంచిగా అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. దీని ఓనర్ వచ్చేసి ఆరిఫ్. సో హాయ్ బ్రదర్. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ హియర్, టెల్ మీ యువర్ నెంబర్. లైక్ 8891116597. That is my number. Yeah. If you require the room from Alapi, you can come here. యా. సో రూమ్స్ అన్నీ అయితే హైజీనిక్గా అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు. సో టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. బడ్జెట్లో అయితే మనకి ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వీ కెన్ విజిట్. ఇదేంటంటే వీళ్ళు దగ్గరలోనే బీచ్ ఉంది. సో మంచిగా వాకబుల్ డిస్టెన్సే, ఒక 2 minutesలో అయితే మనం వాక్ చేసుకుంటూ బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రిసీవింగ్ కూడా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇక్కడ నుంచి అయితే లీవ్ అయిపోతాం ఇప్పుడు. సో మొత్తం అయితే రెడీ అయితే అయిపోయినాము. సో ఓకే బ్రదర్, యా బాయ్, థ్యాంక్ యూ. యా, వర్కాలకి సీదా అయితే లొకేషన్ పెట్టేశాను. సో ముందైతే మనం ఫ్యూయల్ అయితే కొట్టించాలి. సో నో ఫ్యూయల్ అసలు బండిలో. లగేజ్ అంతా సరిగ్గా ప్యాక్ చేయలేదు మేము. మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసింది అది. ఒకసారి సైడ్ కాపీ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగి ఒకసారి చెక్ చేసుకోవాలి మేము. కానీ ఆరిఫ్ అనేటి ఆయన బాగా రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ హోమ్ స్టే లాగానే లేదు, బాగుంది మొత్తం. మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమైనా కావాలన్నా తొందరగా సప్లై చేస్తుండు. నైస్, ఇట్లానే ఉండాలి. ఇవే నేను హోటల్స్లో స్టే చేస్తున్నా కూడా, హోటల్స్ అని చెప్పాను గైస్, లిటరల్లీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్టే నాకు ఫీల్ వస్తుంది. లైక్ అంత కైండ్ఫుల్గా ఉన్నారు ఇక్కడ పీపుల్ మొత్తం అందరూ. ఏదో కొంత 2-3 బ్రెయిన్లెస్ పీపుల్ ఉంటుంటారు కానీ బాగున్నారు మొత్తం కైండ్ పీపుల్. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఉన్న లొకేషన్ నుంచి వర్కాలకు అయితే దగ్గర 111 kilometers అయితే ఉంది. రీచింగ్ టైం 2:10 చూపిస్తుంది. ఇంకా 3 వేసుకోండి. మేము వర్కాల రీచ్ అయ్యే వరకు వెదర్ అంతా ఇట్లా కన్వీనియంట్గా మాకు ఉంటే చాలు. మంచిగా రీచ్ అయిపోయి చెక్ ఇన్ చేసేసి హోటల్లో. అటు పక్కన సముద్రం, ఇటు పక్కన మొత్తం ఊరు. ఓ లైట్ హౌస్. ఫస్ట్ మేము ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆకలి వేసేస్తుంది బాగా. ఏంటో అమ్మ, ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఇవి ఫ్లైఓవర్స్ చాలా లాంగ్ ఉన్నాయి. ఒక 5 kilometers నుంచి 4 kilometers నుంచి అయితే నేను వస్తున్నాను. ఈ హైవే మొత్తం అంతే లాంగ్ ఉంది. బాగున్నాయి హైవేస్, రోడ్స్ కానీ క్లీన్గా. ఇంకా మధ్యలో హైవేస్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కానీ లేకపోతే కోటం అంటే గట్టిగా అలపురాలో పడతాం మనం, అంటే కొచ్చిన్ నుంచి. అడిగమ్మా ఇలా వచ్చేస్తున్నారేంటారు మీరు. సో కన్యాకుమారి 238, తిరువనంతపురం 153, కొల్లం 82. కొల్లం బాగుంటుంది ఏరియా. అప్పుడు మనం ట్రావెల్ చేస్తాం, ఐడియా ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే. అది కొల్లం స్పెషల్ ట్రైన్ ఎక్కినాం చూడండి కేరళ రావడానికి. అమ్మో ఏంద్రా 9 to 12 hours డిలే అయిందిరా నాయన. మరీ కొన్ని ట్రైన్స్ అయితే 1 day 24 hours డిలే అయిన ట్రైన్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ రోడ్లన్నీ ఏందో ఆపోజిట్గా ఉన్నాయి గైస్. కొన్ని దగ్గర అయితే అర్థమే కావట్లా ఎక్కడికైనా వెళ్ళాలన్నా. రిలయన్స్ మాల్ అంట. అండ్ ద థింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది, లుల్లు మాల్ వచ్చేసి కేరళ పర్సన్ దుబాయ్ వెళ్ళి అంత సంపాదించి అంత కట్టబెట్టుకుని ఆయన ఇక్కడికి వచ్చి మాల్ అయితే ఓపెన్ చేసిండు. అంటే అక్కడి నుంచి ఓపెన్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. అండ్ గాయస్, నాకైతే ఇక్కడ ఒక అంకుల్ అయితే ఏం చెప్పిండంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ వేసుకుని అయితే వెళ్ళండి. మీరు కానీ ఏదన్నా ట్రాఫిక్ వయలేషన్కి దారి తీశారంటే చలాన్ మీ నెంబర్కి పడదు, ఎందుకంటే కేరళ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి. మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ని ఐడెంటిఫై చేసి మీ లైసెన్స్ మీద అయితే పడుతుంది ఎఫెక్ట్ అని చెప్పిండు. సో లైసెన్స్ మీద కూడా చలాన్స్ పడతాయి గైస్. ఒకవేళ లైసెన్స్ మీద 3 కంటే ఎక్కువ చలాన్స్ పడ్డాయంటే ఇంకా మన లైసెన్స్ పర్మనెంట్గా సస్పెండ్ అయితే అవుతుంది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. నేనైతే మొన్న రాత్రి టప కొట్టి పడేసాను 70-80, ఏం తెలియకుండా. తెలుసుకోవాలి అందుకే. కానీ చెప్తున్నా కదా, కేరళ పోలీస్ చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే కొంచెం డౌట్ వచ్చినా వేసి పడేసే అంత స్ట్రిక్ట్. నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి ఎక్కువ చేసి ఏం మాట్లాడట్లేదు గైస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లా, అర్థమైందా? మళ్ళీ కొంతమంది అద్భుత జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు ఏమని అంటారంటే, ఏంటి ఇప్పుడు నువ్వు ఆ పోలీస్ని తక్కువ చేస్తున్నావా, ఆ స్టేట్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు? అంత లేదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. ఎందుకు ఈ హింస, ఎందుకు ఈ రక్తపాతం? అందరూ యూనిటీతో ఉండాలి. అమ్మో, ఇప్పుడు నేనెందుకు లెక్చర్లు ఇస్తున్నా గరకపాటి గారిలాగా? అమ్మ లగేజ్ ఏమో చక్కగా కట్టలేదు నేను, అదేమో మొత్తం ముందుకు వచ్చేస్తుంది. యదవేమో నా మీద ఎక్కి కూర్చుంటున్నాడు, ఏమంటే అరుస్తున్నాడు. ట్రిప్లో ఎటువంటి మిస్కమ్యూనికేషన్ అవ్వద్దు. ఏంటంటే మళ్ళీ అదో యదవ తలకాయ నొప్పి, మళ్ళీ గొడవలు అయిపోతాయి. గొడవలు అయితే ఇంకా అండర్స్టాండింగ్ ఉండదు, బ్రేక్ చేసి పడదెంగాలనిపిస్తుంది మధ్యలో ట్రిప్ అంతా. అండ్ మొన్న నేను ఎవరి దగ్గర ఒక సాంగ్ విన్నా గైస్, అది తొట్టి పేసుం సుల్తానా తొట్టోడి నంజిల్ తెల్లానా అని పట్టుకుంది ఆ పాట. ఎంత గట్టి పట్టుకుందంటే, ఇప్పుడు ఈ అమ్మ రింగ్ టోన్ పెట్టుకోవాలి అన్నంత ఇది పట్టుకుని నాకైతే ఎందుకో ఊకే వినాలనిపిస్తుంది. నా స్పాటిఫై ప్లేలిస్ట్లో ఇప్పటిదాకా మోస్ట్ ప్లేడ్ సాంగ్ ఏదైనా ఉంది అంటే ఇప్పటిదాకా 3 ఉంటాయి. ఒకటేమో చెన్నా మేరేయా అనేది ఒకటి, 7 years సూన్ విల్ బి 30 years లాస్ట్ సాంగ్. ఇంకోటి వచ్చేసి తొట్టి పేసం సుల్తానా, దగ్గర 200 times విన్నా గైస్. అంత లేదులేండి, ఒక 50 times వినుంటా, పక్క 50 times ఈజీ. బాగుంది పాట, అంత బాగుంది. సెర్చ్ చేయండి, సాంగ్ బాగుంటుంది. ఇక్కడ ఏదో హోటల్ ఉంది, ఏదో ఒకటి చూడాలి, దొరుకుతుందో ఫుడ్ దొరకదు. అమ్మయ్య ఓపెన్ ఉంది. సో వీ విల్ ఈట్ సంథింగ్ అండ్ వీ విల్ మూవ్. చలో ఫుడ్ తినేసాము. ఇక రైట్ నో అయితే మేము వచ్చేసి ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మీ అమ్మ ఇక్కడ పరాటాల పేం దొరుకుతలేవు ఇలా ఏమో దోశ పిచ్చోడు. చలో లగేజ్ అయితే సెట్ చేసి పడేసుకున్నాం. అమ్మ లగేజ్ మొత్తం ముందుకి వెనక్కి ఏదో చక్కగా ఇది చేయాలి. చలో పవర్ ఉందిలే గాయస్. పవర్ ఫ్యూల్, వాట్ పవర్ ఫ్యూల్ దేర్? అబ్బా ఇలా భాష అర్థం అవ్వదు. ఫుల్ ట్యాంక్, ఓకే. ఎంత పట్టిద్దో చూడాలి ఇప్పుడు. ఫుల్ ట్యాంక్ పట్టింది, ఎంత 1080 rupees అయితే పట్టింది. ఇక కొడితే వర్కాలలో పడతాం మనం. ఇక మధ్యలో ఎక్కడ బ్రేక్ లేదు, తలక నొప్పి లేదు. మనం ట్రావెల్ చేసింది వచ్చేసి NH66. అటు పక్క మొత్తం సముద్రమే ఉంది గైస్. వర్కాల వరకు ఇక
సముద్రాన్ని ఆనుకునే పోతాం మనం అంతా. బాగుంది రోడ్డు మొత్తం గ్రీనరీ, సముద్రపు అలల నుంచి ఎగిరి వచ్చే చిన్న చిన్న చినుకులు, వర్షం కాదు గాయస్, చినుకులు. అవి తుప్పర్ అంటారు, చిమ్మర్ అంటారు. అదే ఒకటి బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఒడ్డు దగ్గరికి కొంచెం చిమ్మర్లా కొడుతూ వస్తుంది వాటర్. ఆ వాటర్ని అలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే స్వర్గం, లిటరల్లీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తుంది రివర్ కాదు ఇది, ఇదంతా రివరే. ఈ వాటర్ అంతా వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంది అని అనుకుంటూ ఉండొచ్చు, అంత సీన్ లేదు. ఇది అక్కడ ఈ వాటర్ అంతా అక్కడితో ఎండ్ అయిపోతుంది. అవతల పక్క నుంచి ఒడ్డు మొత్తము, ఒడ్డుకు అవతల పక్క సముద్రం. ఇక్కడ బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు గైస్. అమ్మ మొత్తం సముద్రం పక్కనే, రోడ్డు అంతా మొత్తం పక్కనే. అలలు వచ్చి గట్టి కొట్టినా ఇక ఏం చేయలేము. ఇక నేను మర్చిపోతున్నా దీనికి 5 గేర్స్ అని. 6th గేర్ వేయడానికి చూస్తాను. ఏడకల్ దావాలి 6th గేర్, తాకెత్తకపోతే నేనేం చేస్తా. వా 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 ఇదంతా బీచ్ అనుకుంటా నాకు తెలిసి, బీచ్ సైడ్. ఓ చేపలు పట్టే మనుషులందరూ, వాళ్ళకి కూడా కొంచెం ఫిక్స్డ్ ప్లేస్ అంటూ ఉంటుంది, బౌండరీస్. ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే కొన్ని ఏంటంటే నేషనల్ వాటర్ సైడ్ అయితే వస్తాయి ఇవి, సారీ ఐ మీన్ ఇంటర్నేషనల్ వాటర్స్ అయితే వస్తాయి. ఆ టైంలో ఇక ఏం చేయలేరు. ఇక వాళ్ళని కానీ పోలీసులు ఎవడైనా అవతలోడు నేవీ పోలీస్ కానీ పట్టుకున్నారంటే ఇక తండేల్ మూవీ చూసారు కదా, ఆ తొండ అయిపోతాడు. ఇక మళ్ళీ వాడి కోసం వాడు బుజ్జి తల్లి టీ టీ అని మ్యూజిక్ వేస్తుంది. అది పట్టుకుని చెత్తన కొడుకు దాన్ని బయోపిక్లో తీసేస్తాడు, ప్రజల్ని సాగు కొట్టేస్తారు. ఇంకా ఆ జనాలు ఏమో ఆ సినిమాని వైరల్ చేసేస్తారు. ఏంట్రా ఏంటిది, మాకింటి ఏంటిది అంటే నేను ఒక్క మొత్తం కేరళలో సగం జనాభా మొత్తం కొచ్చిన్లోనే ఉన్నారు. కొచ్చిన్ అంటారు, ఎర్నకులం అంటారు. ఎర్నకులం కాదు, ఎర్నకులం. కానీ ఏం మాట్లాడుకోవాలి గైస్, కేరళలో ఒక్కసారైనా బైక్ రైడ్ చెయ్యాలి. నేను ఈ ఎక్స్పీరియన్స్ కోసమే నేను అంత రిస్క్ చేసి బండి మీద వచ్చింది. గ్రీన్ గ్రీన్ గ్రీన్, నా ఫేవరెట్ కలర్ గ్రీన్ అయిపోతుందేమో బ్లాక్ నుంచి. సో రైట్ నౌ వేరే టు వడలికల్ బ్రిడ్జ్ అంట. ఇది వడలికల్ బ్రిడ్జ్. అమ్మ పేర్లు పలకడం రాదు. జెడ్నేమో అడ అంటారు. లైట్గా తుప్పరైతే స్టార్ట్ అయింది. మేము వర్క్ అలా రీచ్ అయిపోయే వరకు వర్షం పడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మా లగేజ్ అంతా 4 సార్లు తడిసి మూపుడైపోయింది. ఇప్పుడు మళ్ళీ తడిసిందంటే ఇక లోపల ఉన్న బట్టలని వేసి అట్లనే సింపి గద్దలకి కుక్కలకి వేయచ్చు, గౌన్ సంచుల్లాగా మసిగుట్టల్లాగా. ఇదేదో లొకేషన్ బాగుంది గైస్, మొత్తం బాగుంది, సూపర్ గాయస్. అది చాలా క్వైట్ కామన్ అయిపోయింది ఇక్కడ, ఇంకేం చెప్పమంటారు గైస్. బాగుంది లొకేషన్, ఎంత బాగుందంటే అంత బాగుంది. అమ్మా వర్షం తుప్పరైతే పెద్దగా అవుతుంది మెల్లగా. ఇక్కడ కింద చూసుకోకుండా కాలు పెట్టా డామని పడిపోయినాయి, గుచ్చుకుపోయినాయి వెనకాల. ప్లేస్ దగ్గర అయితే ఆగడం అయితే అయింది, ఎందుకంటే ఫుల్గా వర్షం కొట్టి వాడేసింది. ఇది ఏరియాలో కూడా సరిగ్గా ఐడియా లేదు. సో ఇక్కడ కూర్చోడానికి అయితే అంకుల్ షెల్టర్ ఇచ్చారు. సో హవర్ గట్టి కొట్టినామంటే ఇంకా వర్కాలకు వెళ్ళిపోవాలి. మొత్తం వాటర్ పిట్. ఇప్పటిదాకా ఒక రేంజ్లో కొట్టింది వర్షం, మామూలుగా కాదు. దీనమ్మ గంటలో కొట్టేది ఇక్కడ 10 నిమిషాల్లో కొట్టింది. ఇంకో రోడ్లన్నీ పచ్చిగా అయిపోయినాయి. పక్కనే సముద్రం కదా, ఇంకా
ఇంకా సముద్రం తాకిడికి మొత్తం పక్కనే దాన్ని ఏమో వాటర్ సైకిల్ అయితే ఉంటుంది. ఆ సైకిల్ అయ్యి హైదరాబాద్ ట్రావెల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ పడిపోతుంటాయి పైన వాటర్ ట్యాంక్కి బొక్కబడి. సో నెవర్ మైండ్. 1 hour 32 minutes అయితే చూపిస్తుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి ఇక. చలో 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 చలో. సో ఐ యాక్చువల్లీ బార్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బ్రాట్ అప్ ఎట్ హైదరాబాద్. బట్ ఎందుకో తెలియదు, నా కేరళ వచ్చిన ప్రతిసారి ఇది నా హోమ్ స్టేట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటారు? ఈవెన్ నేను ఉత్తరాఖండ్ వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా నేను ఇప్పటికి వచ్చేసి ఒకసారి కూడా నేను ఫీల్ అవ్వలే అది నా హోమ్ స్టే అని. హోమ్ స్టే ఉంది కానీ మనసుకు అనిపించాలి. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ డేజావు. ఇది కొంచెం సెన్సిటివ్ విషయము, బట్ బాగుంది, నిజంగా బాగుందన్న. వర్షం పడినప్పుడు అయితే ఓహో వేరే లెవెల్. లైట్గా ఫాగి 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 ఫాగి, రోడ్లంతా వెట్గా, చెట్ల నుంచి అలా అలా వాటర్ పడుతూ. మళ్ళీ నా గూగుల్ మ్యాప్స్కి ఏదో జ్వరం వచ్చింది, మొత్తం ఎక్కడెక్కడికో తీసుకొచ్చేసింది. మళ్ళీ ఏం గల్లీలు రే, ఎవడే బొక్కలో నుంచి వచ్చి కొట్టేస్తాడో తెలియదు వాడి అమ్మ. బాబోయ్ బాబోయ్, ఆహా లొకేషన్ ఉంది. రాంబాబు గారు, మీరు ఆ బాగుంది అన్న మాటను కొంచెం సేపు పక్కన పెట్టండి. విని విని విరక్తి వస్తుంది అని అంటారా? ఓకే, పక్కన పడేద్దాం. ఈ యాదవేమో బీఆర్ పాటలు పెట్టాడు, బీఆర్ నా కొడుకు. అమ్మయ్యా మెయిన్ రోడ్కి వచ్చా. కోటగా వర్కాలనే, వర్కాల కురకాల. చలో ఇంకా సీదా 16 kilometers హ్యావ్ టు స్టే ఆన్ NH66, which means National Highway Authority of India 66. లెట్స్ గో. ఇక్కడ మాత్రం వేడి మామూలుగా లేదు, చెప్తున్నా కదా. హీట్ లోపల నుంచి కొడుతుంది, లోపల నుంచి అంటే గుద్దుతుంది అంతే. నేనైతే ఫుల్గా జాకెట్ వేసుకున్నా మొత్తం ఎండ నుంచి తాగుదామని. ఎండ లేదు కానీ వేడి బాగుంది. సముద్రం పక్కనే కదా, ఆ మాయిశ్చర్ పైన ఇది లేచి ఒక్కొక్కటి కొడుతుంటే చిమ్మక్క చిమ్మక్క చామ్ చిమ్మక్క చిమ్మక్క చామ్ అంటుంది. వీణలు మోగిపోతున్నాయి లోపలైతే. 38 kilometers హ్యావ్ టు గో మోర్. 1 hour 14 minutes. ఈ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎప్పుడు ఫినిష్ అవుతాయో, నేను ఇక్కడ ఎప్పుడు స్పీడింగ్ చేస్తాను. ఇంకా ఏం చేయలేం గైస్, కొంచెం మధ్య మధ్యలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం తప్ప ఈ కాంటిన్యూ. ఎందుకంటే మరీ ఇలా పోతే ఈ రోజుకి పోలేం మనం. స్లాత్ డ్రైవింగ్ అంటారు. ఇప్పుడు దొరికింది గైస్ ఖాళీ రోడ్డు, లిటరల్లీ కొట్టేస్తున్నాగా. 70 to 80 మధ్యలోనే కొడతా. ఎందుకంటే బండికి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చినా ఇక అది మధ్యలో హ్యాండ్ ఇచ్చింది అనుకో, ఇక హ్యాండిక్యాప్డ్ అయిపోతాం మనం. ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఇంటికి దగ్గర దగ్గర 1300 kilometers అవే. 1400 kilometers ఫార్. ఎందుకంటే వర్కాల పోతున్నాం కాబట్టి. అలపుర టు వర్కాల 110, 111, 112 kilometers. 112 అంటే వర్కాల నుంచి హైదరాబాద్కి ఒక 1400 kilometers. ఇదేదో ఉంది మళ్ళీ బ్రిడ్జ్, ఇది కూడా సముద్రమేనా? ఓ బోట్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఇక్కడ గవర్నమెంట్ బోట్స్ అయితే ఉంటాయి. 5 rupees నుంచి 30 rupees మధ్యలో అయితే ఉంటాయంట మొత్తం టికెట్స్. బండికి ఈ పిన్ ఉంది కాబట్టి ఏదో గుంజుకొస్తున్నాం, కానీ లేకపోతే అమ్మో. ఒరే చాటా, ఇప్పుడు మనం దాటేది దగ్గర ఒక 4th bridge అనుకుంటా, అంతే 4th bridge. మధ్యలో ఒకటి క్రాస్ అయ్యాను, అది నేను రికార్డ్ చేయలేదు. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అని నేను
ఎంత తక్కువ అయితే అంత తక్కువ టైం పెడదాం అనుకుంటా. ఇగోండి ఇట్లాంటి మిస్మరైజింగ్ లొకేషన్స్ వచ్చేసరికి నేను మర్చిపోతా అంతే. బాగుంది అంతే. ఇంకోసారి బాగుంది అన్నాను అనుకో, నన్ను నేను కొట్టేసుకుంటాను రీ. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది వచ్చేసి తన్ని బ్రిడ్జ్ అంట ఇది. వావ్, వావలేదు నాకు. తన్ని బ్రిడ్జ్, తన్ని అంటే వాటర్. ఓకే, బ్రిడ్జ్ నీళ్ళ వంతెన మీద ఉన్నాం మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే. ఈ 32 minutes ఉంది ఇంకా వెళ్ళాలంటే. అరే ఎందుకురా తొందరగా అయిపోగలరా. అబ్బా బోర్డు కనిపించింది చాలు. అది ఇది వచ్చిందంటే ఇక మనం వర్కాల లిమిట్స్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇదేంటంటే అటు సముద్రమే ఇటు సముద్రమే మధ్యలో ఉంటుంది. ఓహో ఎంత బాగుంది, చూడముచ్చటగా ఉంది. బాబా ఓహో బాగా ఉంది గైస్, లిటరల్లీ చెప్తున్నా కదా. ఇటు నీళ్ళే ఓ జీటీ. ఇక్కడ దిగొచ్చు నాకు తెలిసి. దిగొచ్చు, ఛాన్స్ ఉంది. వర్కాలలోనే దిగుతాను నేనైతే. అది చిట్టపక్కని లోపలికి మింగేసింది అనుకో, అది లేనిపోయిన ఏదో పంచాయతీ. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వచ్చినా నేను, అరే నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాను. ఎందుకంటే ఎట్లనో లాభంగా రాలేం కదా, డబ్బులన్నీ ఈయన దెంగ పెట్టేసుకుని. సో ఏంటి ఏదో జోకులు వస్తున్నారని అనుకోకండి, మధ్యలో నాకు కొంచెం క్రాక్ వస్తుంది. సో ఐ యూస్ టు ఫాలో దట్ క్రాక్, ఆర్ఎల్స్ క్రాక్ జాక్ అయిపోతే. సో హెల్యా ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ మనమైతే వర్కాలకైతే వచ్చేసాం గాయస్. వర్కాలలో అసలు బీచెస్ ఉన్నాయి గాయస్, లిటరలీ అమేజింగ్. సో వర్కాలలో ఫేమస్ ఏదైనా ఉందంటే అది వీడు మనోడే అనుకోండి. వర్కాలలో ఫేమస్ ఏదైనా ఉంది అంటే అది వర్కాల క్లిఫ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కెఫేస్ అవి ఇవి కానీ లిటరల్లీ మెస్మరైజింగ్గా ఉంటాయి. అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ అండ్ దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.